ఆశ్రమంలోని హాస్పిటల్లో చికిత్స తీసుకోవడంతో మామూలు మనిషిగా మారాడు. చాలా రోజులుగా తనలో ఉన్న గానకళను ప్రదర్శిస్తూ ఆశ్రమంలోని తోటివారిని అలరించేవాడు. మెచ్చరివారు ఆ సుందరాముని చూడు, మా తల్లి సీతమ్మ తోడు, శ్రీరాముని చిరునవ్వుగా వెలుగొందిన సీత, ఆ దేవుని వెనక తన పని చేయును మాట. ఇటీవల తన చిరునామా చెప్పడంతో శ్రీ శంకర గురూజీ సూచనలతో ఆశ్రమ సిబ్బంది కొండల్ను కుటుంబానికి అప్పగించేందుకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఇంటి చిరునామా మరోసారి అడుగగా మతిస్థిమితం నుండి పూర్తిగా కోలుకుని కొండల్ చిన్నపిల్లాడిలా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. కళ్ళు దుకాణంలోకి వస్తుంది, ఆ కళ్ళు దుకాణం పక్క పూట పడిపోతే అయిపోతాం. మోతినగర్ రోడ్ ఇదే.